కిట్టు, జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబది ఎంతన అప్పడం, ఇది చూసావా సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు గరిట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయ కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరి అదే 7వ తరగతి పాస్ అని చెప్తే దించుకోరంటే ఏంటని 7వ క్లాసులో లోపల డ్రైవర్ లేదు. పొరపాట్లు చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ అట్లనే నాకు నచ్చవు. అయితే జలబులు జంక్స్ మణి బావయ్య, నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా? పాపాయమ్మతో ఆడుకుంటా. నువ్వు ఇలా పెంకితనంగా ఉండడం వల్లే సుశీల్ నేను ఎప్పుడు తిడుతుంది. గేమ్ మొదలు పెట్టాక పూర్తవాలిగా. ఇదే లాస్ట్ గేమ్. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ప్లీజ్. రాను. ఏమిటి నువ్వు కూడా సుశీల్లా మాట్లాడుతున్నావు? మగాడు ఆడదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు? చచ్చిపోతారా? నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు, ఇదంతా సహజం, సర్వసాధారణంగా ఆడుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం. తప్పులేదు కదూ? అయితే చేతులు ఈ చేతుల నుండి ఇలా తీసుకొచ్చి ఏమిటిది పశువులో ప్రవర్తిస్తున్నా? ముందు మనుషులను అర్థం చేసుకో. చిన్నపిల్లలు పట్టుకుని అలా కొడతావేంటి? ఇంకోసారి ఇలా చేసావో కిట్టు, మన పనులను వదులుకుని ఈ కొంటి పిల్లని కలబడి జరగడం ఏమైనా బాగుందా? పోనీలేమని, చిన్నపిల్ల 2 రోజులు ఊరికి వెళ్ళిపోతుంది. అట్లాగా? ఇదిగో బాబు, ఈ సెట్ నీ దగ్గర ఉంచుకో. అవును, ఇక్కడ ఏముందని ఈ పిల్ల మన ఇక్కడ తీసుకొచ్చింది? ఇది సైన్స్ ఎగ్జిబిషన్ చూడాలని అడిగింది, అందుకే తీసుకొచ్చాను. చూడు, ఏమైంది? సూపర్ బొమ్మ. ఏంటిది? ఎక్కడిది? కొట్టేసా. ఇదిగో, ఈ పిల్ల కొట్టేయడం బాలేదు, రాసుకునే చోటు బాలేదు. అక్కడ చూడు. ఏంటి? నాకు చిలక బొమ్మ కావాలి. రాకొనిస్తాను. నువ్వు కొట్టేసేవాలి. ఏంటి? వీల్లేదు, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనిస్తాను. దొంగతనం తప్పు. అయ్యగారు ఏమన్నారు? రామా. అమ్మా చిట్టు, ఎందుకు భయపడతావు? దొంగతనం చేయడంలో థ్రిల్ ఉంది తెలుసా? అట్లాంటివన్నీ మాకేం తెలీదు, ఓన్లీ అప్పడం. అవునా? మన ఆంధ్రాలో యంగ్స్టర్స్ అంతా దద్దమ్మల్లా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కే పరువు సమస్య, ప్రెస్టేజ్ ప్రాబ్లం. డూ ఆర్ డై. ప్లీజ్. సుగు ఆశపడుతుంది కదమ్మా. రెడీయా? అజూట్. You want this, sir? ఈ తాడు పట్టుకు లైన్కి దొంగ దొంగ నడుస్తుంది. ప్రైస్ 400 రూపీస్, సార్. నేను అట్లా అనుకోలే. ఈ బొమ్మ నేను దొంగ దొంగ అన్నప్పుడు నీ మొఖం చూడాలి. అబ్బా, ఎర్ర టొమాటో. కాసేపు నోరు మూసుకుని ఊరుకుంటావా? పదని వెళ్దాం. అయ్యో, నేను ఇంకా పూర్తిగా చూడలేదు. రా ప్లీజ్. నేను రాను, మీ ఇద్దరు చూసిరండి, నేను బయట ఉంటాను. బాయ్. ఇటు అయినా పర్వాలేదు, ట్రై చేశాడు. నువ్వు దండగా భయపడి పారిపోయావే. ఎవరిని చూసి అంటున్నా? అది కొట్టేనా? డిషు కాదు, ఆ జూట్. డూ ఆర్ ట్రై. ట్రై. చిన్న చిన్న వయసులో అది మన సైజులో అటు ఇటు ఎవరి కొరకు చూచెను, అది 1 నిమిషం సుఖానికై వేచెను. చప్పట్లు కొడితే లైట్లు వెలుగుతాయా? చప్పట్లు కొడతాయి కాదు, ఎక్కడ కొట్టినా లైట్లు వెలుగుతాయి. సో ఫైన్. ఇక్కడే ఉంది, అక్కడికి రా, ఇంకా చాలా ఉన్నాయి. రా, కమాన్. దిస్ ఇస్ వెరీ నైస్. జపాన్ మేక్. ఆఫీస్కి రండి. ఆఫీస్ కనుక అరే, ఒక నిమిషం వచ్చి వెళ్ళండి. పనులు ఉన్నాయండి. రండి. అది కాదండి, తప్పండి. చూడు, నేను బంగారు కాదని చెప్పరా?
వదలరా వదలరా. వీళ్ళందరినీ పోలీసులకు అప్పగించండి. ఎస్ సార్. ముందు ఆ పని చేయండి సార్. అది వదిలేసి నాలాంటి డీసెంట్ పీపుల్ ని ఆఫీసులో కూర్చోబెట్టకండి. వెళ్ళండి. న్యూసెన్స్ పీపుల్. మగాళ్ళు ఆడాళ్ళ మీద చెయ్యేస్తే ఎవరి తప్పు చచ్చిపోతారని అడిగావు. వాడు మగాడు నీ మీద చెయ్యేశాడు. ఇప్పుడు నీకు నచ్చినంత పనేంది కదా. మా ఢిల్లీలో ఇవన్నీ సహజం, తప్పులేదని ఆ రోజు అన్నావు. అక్కడ అది సహజమే, ఇది సహజమే. దీన్ని నువ్వు సహజంగా సాధారణంగా తీసుకోగలిగావా? చెప్పు. ఎడుతోడు లక్షణంగా ఉంటుంది సుశీల. దీని ఒంటి మీద ఎవరు చేయవేరు. ఏ తను సంప్రదాయంగా ఉంటుంది కనుక. కలుపుకొరగా ఉండొచ్చు, కవ్వించకూడదు. చిలిపిగా ఉండొచ్చు, చిక్కులు కొని తెచ్చుకోకూడదు. ఇది నిన్నే నీకు చెప్పేవాడిని, కానీ నీ బుర్రకి ఎక్కదు. ఎందుకంటే నీ వయసులో ఉన్న వాళ్ళకి సలహాలు నచ్చవు, సలహాలు ఇచ్చేవాళ్ళు నచ్చరు. ఇది సలహా కాదు, బాధ్యత.